లేకుండా బ్రతకడం నీ వల్ల కాదన్నావు కదా. నిజమో కాదో తెలుసుకుందామని దాన్ని చంపేశాను. వదిలిపెట్టను. అందరినీ చంపేస్తాను. అయ్యా, కాఫీ తీసుకోండి అయ్యా. వద్దమ్మా. ఉదయం నుంచి అందరు ఇలా బాధపడుతూనే ఉన్నారు. ఎంత బతిమాలినా సరే ఏం తినట్లేదు, తాగట్లేదు. కనీసం ఈ కాఫీ అయినా తాగండి అయ్యా. ఎలా తాగలమమ్మా? అసలు తాగే పరిస్థితిలో ఉన్నావా చెప్పు. ఆ అవతల బిడ్డ ఎలా ఉందో, ఎలాంటి ప్రమాదంలో ఉందో అర్థం కాక భయంతో గుండె పగిలిపోయే పరిస్థితిలో ఉన్నామమ్మా. వాడు కనపడకుండా పోయి దాదాపు 5-6 గంటలైపోయింది. ఇంతవరకు ఒక చిన్న జాడ గాని, అసలు ఎక్కడుందో సమాచారం గాని అసలు తెలియలేదు. ఆ గౌతమికి మనుషుల విలువ గాని, ప్రాణాల విలువ గాని అసలు తెలియదమ్మా. అసలే అది పగతో రగిలిపోతుంది. అది నా బిడ్డల్ని ఏం చేస్తుందో ఏంటోనన్న భయంతో ప్రాణం పోయేలా ఉందమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎలా సహిస్తాయమ్మా? ఎలా సహిస్తాయి? అయ్యో, మా చెల్లెలి జీవితం గురించి, తన భవిష్యత్తు గురించి మేం బాధపడని రోజంటూ లేదు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తొలగిపోయి ఇక నుంచి వాళ్ళిద్దరూ జీవితంతో సంతోషంగా ఉంటారని ఎంతో ఆనందపడిపోయాం. కానీ ఇంతలోనేలా తను అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉందో, అసలు ప్రాణాలతో తిరిగి వస్తుందో లేదో. సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించాలి. తన జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలని తీపి జ్ఞాపకాలుగా మార్చాలని చాలా ఆశపడ్డాం. పెళ్లి చూపుల కోసం ముస్తాబు చేసినప్పుడు తను ఎంత ఆనందపడిపోయిందో. తనను అలా చూసి మేమెంతలా మురిసిపోయామో. కానీ ఆ ఆశ, ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. ఇదంతా మా కర్మో తలరాతో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. వాడు మీనాక్షి కోసం ఎంతలా ఆరాటం పడ్డాడు. తన ప్రేమని చెప్పాలని ఎంతగా తప్పించాడు. తన కోసం ఎంతగా టెన్షన్ పడిపోయాడు. పక్క నుండి చూసి నాకు మాత్రమే తెలుసు. ఇన్నాళ్ళు వాడి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా మీనాక్షి నిరీక్షణ ఫలించింది. వాళ్ళ ప్రేమ గెలిచింది. వాళ్ళిద్దరు జీవితంలో ఒక్కటవబోతున్నారని అందరూ సంతోషపడిపోయాం. కానీ ఇంతలోనే ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావట్లేదు. అంత మంచి వాళ్ళని బాధపెట్టి అడిగి ఆ దేవుడికి మనసులో వచ్చిందో అర్థం కావట్లేదు.
రాక్షసు చాలా ప్రమాదకరమైంది. ఇంట్లో ఉంటూనే ఎవ్వరికి అనుమానం రాకుండా పెద్దక్కనే చంపడానికి ప్రయత్నించింది. నమ్మకంగా నమ్మించి కృష్ణి ఆత్మహత్య దాకా తీసుకెళ్ళింది. అలాంటి దెయ్యం ఒంటరిగా దొరికిన వాళ్ళని వదిలిపెడుతుందా? ఏం చేయడానికైనా, ఎంతటి ఘోరాన్ని చేయడానికైనా తెగిస్తుంది. తప్పు చేశామక్క. తన గురించి తెలిసి కూడా దాన్నలా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాం. చాలా పెద్ద తప్పు చేశాం. అమ్మా, అపర్ణ! 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 ఏమైందమ్మా? అయ్యో! అమ్మా, అపర్ణ! ఏమైంది తల్లి? లేమ్మా, మాణిక్యం, డాక్టర్ గారు ఫోన్ చేయి తొందరగా. డాక్టర్, మాణిక్యాన్ని త్వరగా ఇంటికి రండి. భద్రా! 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 బలరాం, ఏమైంది బలరాం? తెలీదా? ఏమైందో తెలీదా? హ? మీకింతకు ముందే చాలా సార్లు చెప్పాను, పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిస్తే చంపేస్తానని. అయినా సరే మళ్ళీ మళ్ళీ వెన్నుపోటు పొడిచారు. ఏం మాట్లాడుతున్నావు బలరాం? వెన్నుపోటేంటి? చాలు, నటించింది చాలు. ఎరా, ఫోన్ తీసుకురమ్మని పంపించి నాకు తెలియకుండా అన్నా చెల్లెలిద్దరు కలిసి ఇంత పెద్ద డ్రామా ఆడతారా? ఇద్దరు కలిసి నన్ను యదవం చేశారు. బలరాం, నువ్వు పొరపాటు పడుతున్నావు. గౌతమి చేసిన ప్లాన్ గురించి నాకు తెలీదు. హేయ్, వద్దన్నానా? నటించొద్దన్నానా? ఇంకా మీ నాటకాలు నమ్మడానికి నేను పిచ్చి నా కొడుకులా కనిపిస్తున్నానా? అబ్బా, ఒక్కసారి నేను చెప్పేది విను. చెప్పు, కానీ అబద్ధాలు కాదు, నిజం చెప్పు. నీ చెల్లెలు ఎక్కడుందో చెప్పు. మీనాక్షిని ఏం చేద్దామని ప్లాన్ చేశారో చెప్పు. చెప్పరా? అబ్బా బలరాం, నిజంగా ఈ ప్లాన్ గురించి నాకు తెలీదు. గౌతమి ఎక్కడుందో కూడా తెలీదు. నేను చెప్పేది విను. ఇంకా నాటకాలు ఆడతావంట్రా? చెప్పు, చెప్పరా, చెప్పు. ఎక్కడ నీ చెల్లెలు? చెప్పు, చెప్పరా, చెప్పు. బలరాం, ఆవేశపడకు. చెప్పు. నేను చెప్పేది విను. చెప్పు, నీ చెల్లెలు ఎక్కడుందో చెప్పు. చెప్పరా, నిజంగా తను ఎక్కడుందో నాకు తెలీదు. చెప్పరా. రేయ్, అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. బలరాం, వద్దు. చెప్పు, చెప్పరా, ఇదిగో. చెప్పు. రేయ్, నాకు తెలియదని చెప్తే నమ్మవేంటి? తెలిస్తే నేను కూడా అక్కడే ఉంటాను కదా. పిచ్చి నా కొడుకులాగా ఇక్కడ ఎందుకుంటాను? ఆవేశపడటం తప్ప బుర్ర పెట్టి ఆలోచించావా? తను సిటీలోకి వస్తున్న విషయం గాని, ఈ ప్లాన్ చేసిన విషయం గాని ఏది నాకు తెలీదు. దెబ్బకి నాకే షాక్ తో దిమ్మ తిరిగింది. ఇంకా అదే షాక్ లో ఉన్నాను. చూడు, ఎన్నిసార్లు ఫోన్ చేశానో చూడు. ఆల్మోస్ట్ 100 టైమ్స్ చేశాను. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్. ఎక్కడుందో తెలియక, ఏం చేస్తుందో తెలియక పిచ్చెక్కిపోతుంది. చూడు, నిజంగా తను ఎక్కడుందో నాకు తెలీదు. ఇది నిజం.
నమ్మితే నమ్ము, లేదంటావా? చంపేయ్. ఇంతకు మించి నేను ఇంకేం చేయలేను. చంపేయ్. రేయ్, నువ్వు చెప్పేది నిజంలా అనిపిస్తున్నా సరే ఎక్కడో చిన్న డౌట్ ఉంది. చూడు, మీనాక్షి నాకు కావాలి. తను నాకు దక్కకుండా దూరం అయిందో నువ్వు నీ చెల్లెలు ఎవ్వరు మిగలరో ఇద్దరిని లేపేస్తాను. గుర్తుపెట్టుకో. రేయ్, చెప్పు. నీ చెల్లి ఫోన్ చేస్తే చెప్పు. మీనాక్షిని తప్ప వాణ్ణి ఏమైనా చేసుకోమని చెప్పు. మీనాక్షికి ఏమైనా అయ్యిందో పాతేస్తానని చెప్పు. గణేష్ గణేష్ చెక్ చేసావా? వెహికల్ ఎక్కడుందో ట్రేస్ చేసావా? లేదవి, ఇప్పుడే కమిషనర్ గారు పర్మిషన్ తీసుకున్నాను. కరెక్ట్ టైంకి వచ్చావు. పద. గుడ్ ఈవినింగ్ సార్. ఇట్స్ ఓకే కూర్చోండి. 2 hours బ్యాక్ బంజారీల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి TS 095267 ఆ నెంబర్ గల వెహికల్ ఏ రూట్స్ లో వెళ్ళిందో ఒకసారి చెక్ చేయండి. కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్. కమాన్. ఓకే సార్. సార్, ఈ నెంబర్ అయినా ఒకసారి చెక్ చేయండి సార్. చూడండి సార్. జూమ్ ఇన్ చేయి. 1 second సార్. ఎస్ గణేష్, ఎస్ ఇదే, ఈ వెహికలే, ఎగ్జాక్ట్లీ ఈ వెహికలే. చెక్ చేయి. ఏ రూట్ లో వెళ్ళిందో, ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఒకసారి చెక్ చేయి. Okay, sir. కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్. సార్, రోడ్ నెంబర్ 10 నుంచి రోడ్ నెంబర్ 36కి టర్న్ అయింది సార్. అక్కడి నుంచి ఎటు వెళ్ళింది? సార్, సికింద్రాబాద్ వైపు మూవ్ అవుతుంది సార్. నెక్స్ట్. సార్, కేసరగొట్ట వైపు టర్న్ అయింది సార్. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. సార్, అక్కడి నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతుంది సార్. ఇది కంప్లీట్ గా మొత్తం ఫారెస్ట్ ఏరియా సార్. అక్కడి నుంచి మనకి సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదు సార్. ఎలా అక్కడి నుంచి ఆ వెహికల్ ఎటు వెళ్ళిందో తెలుసుకోవడం ఎలా? యా ఓకే. ఔటర్ రింగ్ రోడ్, సిటీ అవుట్స్కట్స్, హైవే మొత్తం అన్ని చెక్ చేయి. ఓకే సార్. సార్, వెహికల్ సిటీ దాటినట్టు ఎక్కడా కనిపించట్లేదు సార్. నో డౌట్ అభి, ఆ వెహికల్ ఖచ్చితంగా ఫారెస్ట్ లోకి వెళ్ళి ఉంటుంది. ఐ థింక్ ఫారెస్ట్ చుట్టుపక్కలే ఉంటుంది. గణేష్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను. అరే అభి, 1 second. చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అంటున్నా, దగ్గర ఫ్యామిలీ అంటున్నా. సెర్చింగ్ కోసం పోలీస్ ఫోర్స్ తీసుకోవచ్చు కదా? చెప్పాను కదా గణేష్, చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన విషయం అని. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి లీక్ అవడానికి వీల్లేదు. కరెక్టే అభి, అలాంటి ఫారెస్ట్ లోకి ఒంటరిగా వెళ్ళడం అనేది చాలా డేంజర్. పర్లేదు గణేష్, వాళ్ళని క్షేమంగా తీసుకురావడం కోసం ఎంత పెద్ద డేంజర్ అయినా సరే నేను ఫేస్ చేయగలను. బాయ్. అభి, నీకేమైనా పిచ్చా? తెలిసి రిస్క్ లో పడతానంటావేంటి? నా మాట విను, పోలీస్ ఫోర్స్ అరేంజ్ చేస్తాను, కలిసి వెతుకుదాం. లేదురా, చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన విషయం. దయచేసి అర్థం చేసుకో. ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నీ హెల్ప్ తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ రా. అభి, జాగ్రత్త. టేక్ కేర్.
అబ్బో టెన్షన్ పడాల్సిందేం లేదండి, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. అపన్నా, తనకు కొంచెం గాలి వెలుతురు బాగా తగలాలి. సో ఏమనుకోకుండా మీరంతా కొంచెం బయటకి. ఓకే డాక్టర్, యూ క్యారీ పదండి. అర్థమవుతుందా? ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నావు అర్థమవుతుందా? ఏమనాలో ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు అపర్ణ. పరిస్థితి చేయి దాటిపోయే స్టేజ్కి వచ్చింది. వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే చాలా ప్రమాదమని మొన్న నువ్వు వచ్చినప్పుడే చెప్పాను. అయినా సరే నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎంత వరకు వచ్చిందో. ఆల్మోస్ట్ ఏంటి, మోస్ట్లీ క్రిటికల్ కండిషన్లో ఉన్నావు. చూడప్పు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1 వీక్ లోపు కనుక నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణం పో. సారీ అప్పు, నా ఫ్రెండ్తో ఆ మాట చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి అర్థం చేసుకో. ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయ్యాక, మీ అబ్బాయి లైఫ్ సెటరేట్ అయ్యాక ట్రీట్మెంట్ తీసుకుంటానని ఇన్నాళ్ళు చెప్తూ వస్తుంటే ఎలాగో 1 మంత్ టైం ఉంది కదా, ఈలోగా కుదుట పడుతుందిలే అని సైలెంట్ గా ఉన్నాను. కానీ కళ్ళ ముందే ఫ్రెండ్ పరిస్థితి ఏంటో క్లియర్ గా అర్థమవుతుంటే కూడా నేను సైలెంట్ గా ఉండలేనప్పన్నా. ఈ వారంలోగా నువ్వొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి జాయిన్ అయ్యావా సరే సరే, లేదంటే ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. అర్థం చేసుకోవే ప్లీజ్. మరి నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకో కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది. ఇంజెక్షన్ ఇచ్చాను, ఇక ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కొంచెం ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవడం అవసరం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? చిన్నక్కకి మొదటి నుంచి క్రిష్ గురించే టెన్షను. మొన్నటి దాకా వాడి జీవితం ఎప్పుడు బాగుపడుతుందో అని టెన్షన్. తీరా అన్ని కుదుట పడ్డాక ఇప్పుడు ఈ పరిస్థితి. క్రిష్ కి చిన్న దెబ్బ తగిలితేనే అక్క బిలబిల్లాడిపోతుంది. అలాంటిది వాడికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా తట్టుకోగలదు? మీనాక్షి ప్రాణాల మీదకొస్తే ఏ విధంగా కోలుకోగలదు? వాళ్ళని కళ్ళారా చూసేదాకా అక్క కోలుకోలేదు పెద్దక్క. కనుకో ఊరుకోమ్మా, ఎవరికేవి కాదే, ఏవి కాదు. అందరూ క్షేమంగానే ఉంటారు, క్షేమంగానే వస్తారు. నువ్వు అనవసరంగా భయపడకమ్మా, భయపడకు. ఇదిగో ఇప్పుడే నేను అభికు ఫోన్ చేసి కనుక్కుంటాను.
పెద్దమ్మా అభి ఏమైంది అభి? కన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అసలు వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఏమైంది అభి? ఏమైందో చెప్పు. పెద్దమ్మా వెహికల్ ఎక్కడుందో ట్రేస్ అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి. అభి ఇక్కడ పరిస్థితి నీకు తెలియదయ్యా. వాళ్ళకి అక్కడ ఎలా ఉందో ఏమిటోనని అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం. అపర్ణకైతే టెన్షన్తో ప్రాణాల మీదకే తెచ్చుకుంది. అభి కన్నయ్యని మీనాక్షిని కళ్ళారా చూసిన తర్వాత మాత్రమే మేమందరం కోలుకోగలం. అప్పుడు మాత్రమే పోతున్న మా ప్రాణాలు తిరిగి రాగలవు. వాళ్ళకేదన్నా అయితే మేమెవరూ బతకలేమయ్యా. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకో ప్లీజ్. పెద్దమ్మా మీ ప్రేమ విలువ నాకు తెలుసు. క్రిష్కి మీనాక్షికి ఏం కాదు. వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాను కదా. మీరు ధైర్యంగా ఉండండి పెద్దమ్మా. అమ్మతో చెప్పండి. అవసరమైతే నా ప్రాణాలు అడ్డు పెట్టినా సరే వాళ్ళని తీసుకొస్తాను. భయపడొద్దని చెప్పండి. నా మాటగా చెప్పండి. ఖచ్చితంగా సాయంత్రం వరకు వాళ్ళని తీసుకొస్తాను. నమ్మకంతో ఉండండి పెద్దమ్మా. ఆ నమ్మకంతోనే మేమంతా ఇంకా బతికున్నాం అభి. వాళ్ళని త్వరగా తీసుకురా బాబు ప్లీజ్. చెప్పాను కదా పెద్దమ్మా. ఈవినింగ్ కల్లా వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందుంటారు. ధైర్యంగా ఉండండి. ఉంటాను పెద్దమ్మా. అలాగే బాబు జాగ్రత్త. నీ ప్రియమైన ముద్దుల కొడుకు కృష్ణి, మీ ఇంటి దీపము కంటి కర్పూరము అని తెగ మురిసిపోతున్న మీ కోడలు మీనాక్షిని ఈ ఇద్దరిని చంపేశాను.